పరమాత్మ స్వరూపులారా, సురమందిర తరుమూల నివాస శయ్య భూతల మంజునవాస సర్వపరిగ్రహ భోగా త్యాగ కశ్య సుఖం న కరోతి విరాగ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని సురేశ్వరాచార్య చెప్తాడు. సురేశ్వరాచార్య ఏం చెప్తున్నాడంటే, అతనికి నా ముంగలవే చెప్తున్నాడు. ఇతను ఏమంటాడు, అయ్యా ఈ భూమి మీద ఈ భూతలంలా భూగిలే ఉండరు అనుకోనొద్దు, వ్రతపాలన చేసేటోడే ఉండరు అనుకోనొద్దు, జ్ఞానిలు కూడా ఉండరు, త్యాగి మూర్తులు ఉండరు, త్యాగం చేసేటోడు కూడా ఉండరు అని తాను గురుబంధుకి చెప్తున్నాడు. సన్యాసుల నిజమైన చరిత్ర, నిజమైన చిత్రణ చేసి చెప్తున్నాడు. ఏమంటాడు, సురమందిర తరు మూల నివాస, యాడ దేవతని ప్రతిష్టాపన చేసిన గుడిలో, సుందరమైన గుడిలో సురమందిర తరుమూల నివాస, ఆ మందిరం లోపట సర్వంని త్యాగం చేసిపోయిన మహాత్ములు ఉండరు. ఇప్పుడు ఏం చేశారప్పంటే సర్వంని త్యాగం చేసి తాన గృహస్థ జీవనంని ప్రపంచంని ఇడిచిపెట్టి ఇప్పుడు యాడవై ఉండరు కొత్త మందిరం లోపట. మందిరంలో దేవత సురహ మందిర తరుమూల నివాస, ఇది బాగండి. ఆ సురం అంటే దేవుడు, అతని ఆ మందిరం కట్టి ఆ ప్రతిష్టాపన చేసిన మూర్తులని సర్వం అనుకొని తామ జీవనంని, తామ కర్తవ్యంని, తామ ఇంటోళ్ళనందరినీ ఇడిచి త్యాగం చేసి సన్యాసనం పొంది ఆ మందిరంలో ఉండి అతని పూజ చేసుకుంటా, స్వాధ్యాయం చేసుకుంటా, గ్రంథములని అభ్యాసం చేసుకుంటా, ప్రవచనం చేసుకుంటా, భజన చేసుకుంటా, వచ్చినోళ్ళ భక్తుల సేవ చేసుకుంటా, జ్ఞానం చెప్పుకుంటా అందరూ పోయిన రాత్రి ఒక్కడే ఉంటాడు. రాత్రి ఒక్కడే అంటాడు మూల నివాస. మళ్ళీ అతను ఎట్లా వాడు ఉంటాడు కొత్త, శయ్య భూతల మంజినవాస. మళ్ళీ అతను ఆడ పరిపేసుకున్నాడు. ఆడ చెటాయి లేదు, గాది లేదు, షెల్ల లేదు. భూమి మీద ఆ జడమైన భూమిని దాన్ని జడమైంది, కూర్చుకుంటుంది భూమి, అయినా దాన్ని మెత్త అనుకుంటారు. మెత్తగా అనుకొని దాన్నే దూదిపరపు అనుకొని, షెల్ల అనుకొని, చెటాయి అనుకొని పడతలేడా? త్యాగి లేరనుకున్నావా? ఉండరు అని సురమందిర తరు మూల నివాస శయ్య భూతల మంజిన వాస. వాడు ఆడు ఏం చేస్తారు, సర్వ త్యాగం చేసింది. సర్వపరిగ్రహ భోగా త్యాగ. వాడు అంతా వాడికి మైళ్ళుండే, ఇండ్లుండే, దూది పరుపు ఉండే, పలంగా ఉండే, మంచం ఉండే, అది చల్ల ఉండే, చెటాయి ఉండే, అవన్నీ ఉన్నా తిన్నికి గిన్నెలు ఉండే, వండనికి భోగంలు ఉండే, వండి చెట్టోడు ఉండ్రి, చేసి చెట్టోడు ఉండ్రి. సర్వపరిగ్రహ భోగాత్యాగ, అన్ని సౌలభ్యాలున్నా, అన్ని వస్తువులున్నా అవి మాకి పనికిరావు, సుఖమీయవు అనుకొని అవి ఇడిచి వాడు ఏం చేసినప్పంటే ఒక్క బట్టని కట్టుకుండ్రి కొందరు ఏమప్పంటే లంగోటి మీద ఉంటారు, కొందరు ఏమప్పంటే ఒక్కటే బట్టని కట్టుకుంటారు, కొందరు ఏమప్పంటే చర్మంనే, మృగ చర్మంని, వ్యాఘ్ర చర్మంని ధరిస్తారు, భస్మధారణ చేస్తారు, రుద్రక్షనే చేసుకుంటారు. తువుడు సర్వపరిగ్రహ భోగ త్యాగ. అంత సౌలభ్యములు ఉన్నా, అన్ని వస్తువులున్నా దాన్ని ఇడిచి రాలేదా? వచ్చినారు కదా. కశ్య సుఖం న కరోతి విరాగ. దీనికి పెద్ద సుఖం ఇంకాడ ఉండదు. ఆడ ఉన్న సుఖము క్షణికమో, అశాశ్వతమో, నిత్యమో, కనిష్టమో అనుకుని కదా వచ్చింది వీడు. మరి ఈ వైరాగ్యంకి నా పరమ సుఖం ఇంకాడ ఉండదు ఆయన. కశ్య సుఖం న కరోతి విరాగ. వైరాగ్యంకి నా సుఖం ఇవ్వకుంటే ఈయనకి నిజమైన సుఖం ఇచ్చేదే వైరాగ్యము. వైరాగ్యం యాదానికనంటే విషయానుదర్శనం. విషయం లోపల దోషానుదర్శనం ఎవరికి వస్తుందో, విషయం లోపల దోషం కనిపించలే, దోషానుదర్శనం విషయం, ఆ దోషము కనిపిస్తే విషయంలా అప్పుడు అది వైరాగ్యం పుట్టిస్తుంది. అట్లా ఉడకి సుఖం లోపట ఉడక అన్నీ ఉండే, వండించేటోడు ఉండ్రి, గిన్నెలు, బోగండ్లు, ఉడకి తిండి పెట్టేటోడు, చేసేటోడు, మళ్ళీ ఇల్లు దూడ్చేటోడు, కసుగొట్టేటోడు, ఏసీ, టీవీ, పంక అన్నీ ఉన్నా
సౌలభ్యలో అన్నీ ఇడిసి ఒక్క లంగోటి ఒక్కటే బట్ట ఒక్కటే వ్యాఘ్ర చర్మం వేసుకొని మళ్ళీ మందిరం లోపల భూమి మీద పండుతలేరా? దేవత పూజ విగ్రహాన్ని పూజించుకుంటా వచ్చినోళ్ళకి శాస్త్రాలు చెప్పుకుంటా వేదాంత ప్రచారం చేసుకుంటా వైరాగ్యం పొందినోళ్ళేరా? కశ్య సుఖనం కరోతి విరాగ. అటువంటి వాడు అన్ని ఇచ్చలని నిలిచిపెట్టినారు. ఓడు మహానుభావుడు, ఓడు సిద్ధి పురుషుడు. అతనికి ఎవరికి ఇచ్చ ఉంటుందే, ఎవరికి ఇచ్చ ఉంటుంది కదా, ఇచ్చ ఆకాంక్ష కామన ఓడికి అది బాధిస్తుంది. ఆ క్షణిక సుఖము గురించి ఇచ్చ ఉన్నవాడు త్యాగం చేయడు. కానీ ఎవరైతే ఇచ్చలనే త్యాగం చేసినాడు, మూలమైన వస్తువులోన లేదు. వస్తువులోన సుఖం అనుకునకు, నీ మనసులో ఉన్నది. నీ మనసులో ఉన్నదానికే ఇచ్చ ఉన్నదానికే వస్తువులు ఎంత పడ్డావు. వస్తువులు ఎవరిని పిలువై, నీవు ఎంత పెద్ద బంగ్లా అన్నగట్టు, అది నీ బయటికి పోయేటప్పుడు ఆడిపోతావు మాలకని అడుగుతలేదు, ఎప్పుడొస్తావని అడుగుతలేదు. మళ్ళీ నీవు గీడగుకో గాడగుకో అంటలేదు. అది రానది పో అన్నది. నువ్వు వస్తువులో సుఖం ఇస్తావు అనుకునకు, నీ మనసులోన ఆ వస్తువుల మీద ఉన్న ఆసక్తినికి సుఖం ఇస్తుంది. భోగం ఇయ్యది సుఖము, ఆ భోగంలో ఉన్న రసము నీకు అంటుకున్నది, అది నీకు ఇచ్చ పుట్టిస్తుంది. దానికే ఈడు ఏం చెప్తున్నాడు గుర్తుండదే సురేశ్వరాచార్య, రే వస్తువులోన సుఖం లేదు, నీ మనసులోన ఉన్నది ఆ సుఖ భావము. అది ఎవరు త్యాగం చేసినాడు వాడు నిజమైన త్యాగి. మైలు నిడిచేయడం అవసరం లేదు. బంగారా ఎండి ఏమి ఇడవకో, మనసులోన ఉన్న ఇచ్చ నిడిచిపెట్టు. నీవు ఇంట్లో ఉండయేమి, అడవిలో ఉన్నయేమి, ఊర్లో ఉన్నయేమి, కేరళలో ఉన్నవేమి, శ్మశానంలో ఉన్నయేమి, నీకు త్యాగమైనలాక నిజమైన మనిషి నువ్వు. అతనికి కశ్య సుఖం న కరోతి విరాగ. అతనికి సుఖం దొరుకుతుంది. ఎందుకంటే అతను ఇచ్చనే చేయలేడు. ఇచ్చలు ఉంటే కదా దుఃఖం ఇచ్చేది, ఇచ్చలు ఉంటే కదా సుఖ దుఃఖాలు అనేవి మనం రాగద్వేషమైన కారణమయ్యేది. ఇచ్చనే లేనప్పుడు నా రాగం లేదు, నా ద్వేషం లేదు, సుఖం లేదు, నా దుఃఖం లేదు. అతనికే నిజమైన వైరాగ్యం అంటారు. అతనికి మోక్ష ప్రాప్తి అవుతుంది, అతనికి జ్ఞానం అవుతుంది, ఇంకెవరికి కాదు. దానికే నువ్వు అడవిలో ఉండవు, భలే నువ్వు అన్నీ ఇడిచిపోయినావు. ఆడ నీకు ఆలుపిల్ల దాసం వచ్చి ఏం చేస్తావు? మఠంలో ఉండవు, మందిరంలో ఉండవు, గురువుకాడు ఉండవు, ఆలుపిల్ల దాసం వచ్చే పోతాడు కదా ఇడిచి. అట్లా అడవిలో ఉన్నప్పటికీ నువ్వు ఆడగిన నీ సంసారం నీ మనసులో ఉంటే, స్త్రీ నీ మనసులో ఉంటే, ఇచ్చా కామన నీ మనసులో ఉంటే అది వైరాగ్యం కాదు. వైరాగ్యం అంటే వస్తువులను నిడిచేది కాదు. నీవు బాగా మళ్ళా చెప్తా, వస్తువులు ఎవరిని కట్టేవి, ఎవరిని పట్టుకున్నాయి. వస్తువులు జడము, ఇది మళ్ళా చెప్తుండా. వస్తువులు జడము, జడము మాటలాడది, చూడది, చెప్పది, ఇనది. అది మిమ్మల్ని ఎట్లా బాధిస్తుంది, అది ఎట్లా మేము పట్టుకున్నది. మీరు దాన్ని చూస్తారు, మీరు దాన్ని వింటారు, మీరు దాన్ని అనుభవిస్తారు, మీరు దాన్ని ఏమంటే పట్టుకుంటారు. ఇప్పుడు మొబైల్ పట్టుకునేది నీవు, ఛార్జర్ వేసేది నీవు, మాట్లాడేది నీవు, రీఛార్జ్ చేసేది నీవు, దాన్ని ఉపయోగం చేస్తుండని నీకు అది పట్టుకున్నావు నువ్వు. మొబైల్ ఎవరిని పట్టుకోలేదు, కుర్చీ ఎప్పుడు ఎవరు పట్టుకోలేదు. కుర్చీ మీద కుక్కునేది నీవు, లేచేది నీవు, అది కుక్కు అన్నది లేవు అన్నది. పలంగ మీద పండేది నీవు, కుక్కునేది నీవు, లేచిపోయేది నీవు, అది అన్నడికి అన్నది. ఇంట్లోకి పోయేది నీవు, బయటికి వచ్చేది నీవు, అది అన్నడికి పిలవది, అది ఆమంత్రణ ఇయ్యది. నీవు ఆమంత్రణ ఇస్తావు. ఇది బాగా తెలుసుకోరి. ఎందుకంటే మీరు అందరూ పట్టుకున్నారు మనసులా, వాస్తవం మనసు ఈ దానికి సన్యాసి అవుతారు. సన్యాసి ఎప్పటికి ఇదే మనసులకి వెళ్ళిడురా, ఆడ ఉండదు, నీ ఇడిచెడి పట్టేది. నీ బంగారు కుర్చీ మీద కూకుంటే కుర్చీ రమ్మన్నదే, నీవు పట్టుకున్నావు బంగారు కుర్చీ, ఎండి కుర్చీ, అది పట్టలేదు, అది పట్టలేదు ఎవరిని. జ్ఞానిలను కానీ అజ్ఞానిలను కానీ జగత్తులో వస్తు పట్టది. ఇది శంకరాచార్య గురు, శంకరాచార్యకి చెప్పా, గౌడపాద హే అధ్యాస అని మళ్ళీ కులం గోత్రులు మాట్లాడతావరా అని ఆడరాదు. ఏం బట్టి లేదు ఎవరిని, జడం పడతలేదు, జడం మాట్లాడుతుందా? అది పోని నీవు నిద్రలో పోయినప్పుడు ఇది నిన్ను మాట్లాడుతుందా? దీనిలో బట్టలు తీసేస్తుంది, బంగారం తీసేస్తుంది. దీనికి అడ్డం వచ్చింది నిద్రలనే, నీది ఇది నిద్రలా. నీవు దీన్ని పట్టుకున్నావా? ఎవరెవరు పట్టినారు? జడం వెనకన పట్టిందే, నీవు కొన్నావు, దుడ్లు ఇచ్చి దాన్ని బాగా కట్టుకున్నావు, అలంకరణ చేసినావు, దాని మీద నీకు ఆసక్తి ఉండదు. ఇల్లు ఎవరికి ఆసక్తి లేదు. ఇల్లు ఎప్పుడన్నది ఈడు నా మాలకడని, నువ్వు ఎన్ని కాగితాలు బదిలీ చేసినా ఎప్పుడన్నది అది.
ఈ వచ్చేదారాన్ని లేచి నిలబడది, పిలువదు అది. ఈ మూర్ఖులు మాత్రం నా బంగ్లా నీ బంగ్లా 100 గట్టు, ఒక్కటి కాదు 100 1000 గట్టు, అవి నాయి కాదన్నాడు నువ్వు, అది నేను పట్టుకుంటావేమి, ఇలా ఇడిచిపోతే త్యాగము చేసినాడు అని ఊరంతా అనాలే. ఇదేమిడు 10 by 10 రూము, దాన్ని కొండాడి చేస్తారు. ఏమిది అది? అప్పుదేమన్నోడు ఎవరు, కట్టమన్నోడు ఎవరు? అవన్నీ నీవి జడ పదార్థాలు, ఎన్నడికి అవి ఇడువవి పట్టయి, పట్టేది నీవు జడ పదార్థాలని అని జ్ఞానం చెప్పమంటున్నాడు. జ్ఞానవీన సర్వమతీన. ఇతనేమంటాడు, సర్వపరిగ్రహ భోగా త్యాగ కశ్య సుఖం న కరోతి విరాగ. అరే నువ్వు ఏం పట్టినవురా? వస్తువులనే. ఆ వస్తువులని అది ఇడిచిన వాడు అతని మనసులో ఇడిచినాడంటే ఓడే ధన్నుడు, ఓడే సుఖి. కరా చెప్తా, మనసులో పట్టుకున్నామనే మనని బాధిస్తుంది. ఎవరికి కానీ ఏదో ఒక విషయం మనసులో ప్రవేశమైందా అది బాధించక తప్పది. అది మాత్రం యుద్ధం చేపించడదని వినది. ఊక మాట కాదు, అది మనసులో పోయిందా యుద్ధం చేసి నాశనం చేసేదని విడతలేదు. అంత కఠినమైంది. దానికి ఇతను ఏమంటాడు సురేశ్వరాచారి, అతని గ్రాస్తి కదా అన్నీ చేసిన. అరే మనసులో ఉండాలిరా త్యాగమో, వస్తువుల కాదు. మనసు నుంచి ఎవరు ఇడిచిపోయినాడో, అన్ని సుఖలున్నా ఇడిచిపోయినాడు ధన్నుడు. అన్నీ ఉండి ఇడిచేయినాడు లేవుడు. వనికి త్యాగి అంటారు. ఏమి లేదు ఏమి ఇస్తాడు వాడు, ఇడవనికి ఉండదేంతే అని. కొన్ని మంది సన్యాసులు ఎట్లయితే కొత్త అన్నీ తెచ్చి పెట్టి వాళ్ళ పిల్లలకి తర్వాత పోతారంటాడు. దీనికి కూడా నిన్ను ప్రారంధం కూడా ముట్టించండు, ప్రారంధం నీ చేతిలో ఉండదు. వాళ్ళకి గుణము అనం నీవిస్తావా? నీ గుణము వేరే, ఓడ గుణం వేరే, నీ ఆచారం వేరే, ఓడ ఆచారం వేరే. ఆ దానికి ఇతను ఏమంటున్నాడంటే, ఎవరైతే మనసు నుండి త్యాగం చేస్తాడో ఓడే నిజమైన త్యాగి, ఓనికి సుఖం పొందుతుంది, ఇంకిద్దరికి పొందది అని ఆ ఈశ్వరుని భజించు అని చెప్పాడు. కాడికి ఆ పరమాత్మని భజించి ముక్తిని పొందు.